ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కపిలాయ నమస్తస్మై యేనా విద్యోదతౌ జగతిమగ్నే కారుణ్యాత్ సాంఖ్యమయీ నౌరీభావిహితా ప్రతరణాయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇప్పుడు సాంఖ్యంలో 3వ క్లాస్ అయినటువంటి దీంట్లో మనం ముందు చెప్పుకున్నటువంటి క్లాస్లో ప్రకృతి తత్వాల గురించి చెప్పుకున్నాం. ప్రకృతి అనేది మనకి వ్యక్తము అవ్యక్తం గురించి చెప్పుకుని మూల ప్రకృతి అని చెప్పుకున్నాం. మూల ప్రకృతి నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారము, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనేటువంటి ఇవి ఒకదానికొకటి అవ్యక్తం నుంచి వ్యక్తమైనటువంటి వీటికి వ్యక్తంగా ఇవన్నీ కూడా కార్యం రూపంలో వ్యక్తమైనటువంటి. అవ్యక్తము అంటే కనబడినటువంటిది, వ్యక్తము అంటే కనపడేటువంటిది కార్యరూపం అన్నమాట. అందుకే ఇక్కడ అవ్యక్తం నుంచి వ్యక్తము అనేది మనకి కార్యరూపంలో కనబడుతుంది. ఈ మరి పురుషుడు అంటే వ్యక్త అవ్యక్తము రెండిటికి భిన్నమైనటువంటి స్థితి. తాను దేని నుంచి ఉత్పన్నమవడు, తన నుంచి ఏది ఉత్పన్నమయ్యేది కాదు. అందుకే ఇక్కడ కార్యము కాదు, కారణం కాదు, దీనికి వీటికన్నిటికి భిన్నమైనటువంటి స్థితినే పురుషుడు అన్నాడు. అందుకే ఇక్కడ అది కారణము కాదు, కార్యం కాదు పురుషుడు. అందుకే ఇవన్నీ కూడా మొత్తం కలిసి 25 తత్వాలుగా, ప్రకృతి పురుషుడితో కలిసి 25 తత్వాలుగా ఇక్కడ ప్రకృతి తత్వం చెప్పాడు. ఈ యొక్క ప్రకృతి అలాగే వ్యక్తావ్యక్తము అలాగే పురుషుల యొక్క ఈ జ్ఞానం ద్వారా మాత్రమే మనకి అత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుందని మనము ముందు శ్లోకం ద్వారా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి ఏంటంటే లక్షణ అంటే లింగి అనేటువంటి హేతువుల ద్వారా అన్నాడు. లక్షణ హేతువు ద్వారా సాధ్యమవుతుంది. ఎలాగూ అంటే ఒక హేతువు ద్వారా దానికి మూలమైనటువంటి దాన్ని కనుక్కోవటం మనం. అంటే ఇప్పుడు ఒక కొండని తీసుకుంటే దానికి పరిశీలన చేసుకుంటే ఏమవుతుంది? అది కొండ అది ఆకారం కార్యం అన్నమాట. దాన్ని మనం పరిశీలన చేస్తే దానికి మూలమైంది ఏంటి? మట్టి అని తెలుస్తుంది. అలాగే పొగ అనేటువంటిది హేతువు. ఈ హేతువు నుంచి మనము దాన్ని పరిశీలన చేస్తూ దానికి మూలానికి వెళితే అగ్ని ఉందని తెలుస్తుంది. దానికి కారణమైనటువంటి మూలం ఏదైతుందో అగ్ని గురించి తెలుస్తుంది. ఇది ప్రత్యక్ష జ్ఞానము. అది ప్రత్యక్షం ద్వారా మనకి జ్ఞానం లేకపోయినా దానికి లింగము అంటే హేతువు ద్వారా దాని మూలమైనటువంటి కారణమైనటువంటిది లింగి అంటే దానికి సంబంధించినటువంటి లక్ష్యం అనేది తెలుస్తుంది. ఇక్కడ వ్యాపక వ్యాప్తము అని చెప్పాడు. ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట, వ్యాపకము వ్యాప్తము అనేటువంటిది. అది ఆప్తవచనం అంటే స్మృతిల ఆధారంగా చేసి యథార్థ జ్ఞానము యథార్థ వక్త ఆప్తవచనము అన్నాడు ఇక్కడ. ఇదేంటి స్మృతి అనేటువంటిది. శృతి అంటే వేదాంతం, వేదము. మరి స్మృతి అంటే దానికి సంబంధించినటువంటి దర్శన శాస్త్రాలు అన్నమాట. స్మృతి అంటే దర్శన శాస్త్రాలు. అంటే ఇక్కడ మనకి ఈ స్మృతి అంటే అనిపించినటువంటివి, శృతి అంటే వినబడినటువంటివి అలాగే మనస్సులో అనిపించినటువంటి ఏమో స్మృతులు అంటారు. వీటిని ఆధారంగా చేసుకుని మనకి శాస్త్రము ద్వారా గురువులు చేసేటువంటి ఉపదేశ వాక్యాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఆప్తవచనాలు అంటారు. దీనికి మనం ముందు చెప్పుకున్న ఆప్తవచనంలో దోషం ఉండదు, ఎటువంటి దోషం ఉండదు. దాంట్లో
అసత్యం అనేది ఉండదు, అసత్య దోషం అనేది ఉండనే ఉండదు. అందుకే ఇంకా పైగా అది మనకి ఎలా ఉంటుంది అంటే అసత్య దోషము ఉండదు, ఇంకా పైగా దీంట్లో ఏమంటున్నాడు, స్వధర్మ పరిపాలన అంటే దీనికి దీన్ని ఎలా ఉంటుందంటే చెప్పేవాళ్ళు ఆచార్యులు ఎలా ఉంటారంటే ఆ ఆప్తవచనం ఎలా ఉంటుందంటే చెప్తుంటే వాళ్ళు చెప్పేటటువంటి వాక్యం ఎలా ఉంటుంది, తాను ఆచరించి చెప్పేదై ఉంటుంది. దీన్ని ఆప్తవచనం అంటారు. అంతేగాని తాను చెప్తూ తాను ఆచరించకుండా, తాను దాన్ని లెక్క చేయకుండా తాను మాత్రము మిగిలినటువంటివి బోధ చేస్తూ ఉంటాడు. అంటే ఉపదేశాలు చేస్తూ తాను ఆచరించకుండా ఉండేటువంటి దాన్ని ఆప్తవచనం అంటారు. తను శాస్త్రంలో ఉపదేశాలన్నీ చేస్తూ ఉంటాడు, కానీ తాను ఆచరించకుండా చేస్తే దాన్ని ఆప్తవాక్యం అంటారు. అందుకనే స్వధర్మ పరిపాలన చేసే వారయ్యుండి ఇంకా అంటే ఆచరణ ద్వారా చెప్పేవాడై ఉండాలి. ఇక్కడ ఆప్తవాక్యం అంటే ఎలా ఉండాలి, ఆచరిస్తూ చెప్పేటువంటి ఉండాలి. అది ఎలా ఉండాలి, ఆ యొక్క వాక్యము వర్ణ ఆశ్రమ ధర్మాలను బట్టి, వర్ణాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆప్తవాక్యం కూడా వర్ణ నియమాలను బట్టి ఉంటుంది, అలాగే ఆశ్రమ ధర్మాలు కలిసి ఉంటుందన్నమాట. ఇక సంఘదోషము రహితంగా ఉంటుంది. ఎటువంటి సంఘదోషం ఉండదు, అంటే ఆసక్తి ఉండదు, ఆసక్తి రహితంగా ఉంటుంది. ఆసక్తి రహితంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంతవరకు మనము మొన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ప్రత్యక్షం అంటే ఇంద్రియ గ్రహ విషయమును సామాన్య దృష్టి. ప్రత్యక్షం అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి విషయంను ప్రత్యక్ష విషయం అంటున్నాడు. ప్రత్యక్షంతో సిద్ధం కానటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని అనుమానం అంటున్నాడు. అంటే ప్రత్యక్ష జ్ఞానము ద్వారా దాన్ని ఒక కల్పనతో ఊహించుకునేది ఏదైతే ఉందో అనుమానం అంటున్నాడు. అలాగే ప్రత్యక్షము అనుమానముతో సిద్ధం కానటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆప్తవాక్యము అంటున్నాడు. ఎందుకని ఆప్తవాక్యము అంటే నువ్వు ప్రత్యక్షంగా ఎదురుగా చూసింది కాదు. మరి ఆ ప్రత్యక్ష జ్ఞానం అనేది ఉంటే నువ్వు కల్పన ద్వారా ఊహించుకుంటే దాన్ని అనుమానం అంటున్నావు ఇక్కడ. ఎందుకని నువ్వు ప్రత్యక్ష జ్ఞానం ఎదురుగా నువ్వు వంటగదిలో అగ్నిని చూసావు, దాని నుంచి వచ్చే పొగను చూసావు. ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానంతో నువ్వు ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు పొగను చూసావు. నీకు ఇంతకుముందు వంటగదిలో చూసినటువంటి ప్రత్యక్ష జ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ ఊహించుకున్నావు. పొగ వస్తుందంటే నిప్పు ఉందని. ఎక్కడ చూసావు నువ్వు? వంటగదిలో చూసావు. ఆ విధంగా నువ్వు ప్రత్యక్ష జ్ఞానము ద్వారా ఒకటి మరొక చోట ఆ యొక్క లక్షణాన్ని బట్టి దాన్ని కల్పన చేస్తూ చేసేది ఏదైతే ఉందో దాన్ని అనుమానం అన్నావు. అందుకే దాని పొగను బట్టి నిప్పుగా ఊహించుకున్నావు. కానీ ఇక్కడ నీకు ప్రత్యక్ష జ్ఞానం అవ్వదు, ఇది ఋషులు జ్ఞానం. ఇది ఆప్తవాక్యం అనేది ఏంటంటే మనకంటే ముందు పుట్టినటువంటి ఋషులు తాను అనుభవాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం శాస్త్రంలో లిఖించబడినప్పుడు దాన్ని నీవు చదివినప్పుడు నువ్వు దాన్ని ఏమంటారంటే పరోక్ష జ్ఞానం అంటారు. దాన్ని పరోక్ష జ్ఞానం అంటే నీవు లేని సమయంలో, నీవు ఇంద్రియాలతో గ్రహించినటువంటి సమయంలో తెలియజేయబడినటువంటి జ్ఞానము పరోక్ష జ్ఞానం. ఎలా తెలియబడింది? నువ్వు లేనప్పుడు నీకు ఎట్లా తెలిసిందంటే శాస్త్రముల ద్వారా నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని ఏమంటే పరోక్ష జ్ఞానము. ఈ పరోక్ష జ్ఞానం ఎవరు ప్రమాణం అంటే ఋషులు ద్వారా మనం తెలుసుకున్నాం. అదేంటి? శృతి స్మృతి అని ఆప్తవాక్యాలు. ఈ యొక్క జ్ఞానము మనకి హితము చెప్పేదై ఉంటుంది, అంతేగాని స్వార్థ చింతనతో కాదు. మన హితవును కోరి, అంటే మనకి ఆత్మోద్ధారణకు
చెప్పేటువంటి వాక్యాలన్నమాట. ఇది ఆప్తవాక్యం అంటారు. ఇది ప్రత్యక్షము కాదు, అనుమానం కాదు. ఈ రెండిటికి విరుద్ధమైనటువంటి, ఈ రెండు సిద్ధం అవ్వదు అక్కడ. అందుకే దీనికి అతీతమైనటువంటి, అందుకే ఇక్కడ ఇది అతీతమైనటువంటి జ్ఞానం ఆప్తవాక్యము అన్నాడు. యోగులకి తన్మాత్రం అనేది, తన్మాత్రలు మనకి అనుమాన జ్ఞానం అవుతుంది. తన్మాత్రల ద్వారా తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనుమాన జ్ఞానము. యోగులకి అది తన్మాత్రల ద్వారా తెలుసుకునేటువంటిది అనుమానం, అది ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది. వాళ్ళకేంటి ద్రష్టలు అన్నమాట. ఏదైనా ఒక శబ్దము కానీ లేదంటే ఒకటి మనస్సుకి అనిపించినప్పుడు, వినిపించినప్పుడు, ఏదైనా సరే తాను ఒక్కసారి దాని గురించి సంయమనం చేస్తే దానికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి ఎలా గోచరిస్తుందంటే, మనము డైరెక్ట్గా మనం ఎదురుగా ఒక వస్తువుని చూస్తే ఏ విధంగా గోచరిస్తుందో ఆ విధంగా వాళ్ళకి దాని యందు మనసుని సంయమనం చేస్తే వాళ్ళకి స్పష్టంగా దానికి సంబంధించి జ్ఞానం గోచరిస్తూ ఉంటుంది. ఎదురుగా కనపడినట్లు ఉంటుంది వాళ్ళకి. అందుకే ఆ యొక్క జ్ఞానం ఏమవుతుంది, తన్మాత్రల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానము యోగులకు. మనకి అది అనుమాన జ్ఞానం అవుతుంది. అది ఈ 3 ప్రమాణాల ద్వారా మనకి 5వ కారికలో చెప్తున్నాడు అనమాట. ఇది 5వ కారికలో ఇంతవరకు చెప్పాడు. ఇది ఇప్పుడు పూర్వవత్తు, శేషవత్తు, సామాన్యవత్తు, సామాన్య దృష్ట అని చెప్పాడు. సామాన్యం అంటే ప్రత్యక్ష దృష్టమని. ఉదాహరణకి ఒక చోట మామిడి చెట్టు పూత వచ్చింది. మామిడి చెట్టు పూత బట్టి వచ్చిన దాన్ని బట్టి నువ్వు ప్రత్యక్షంగా చూసావు. ఇక మనం అనుకుంటాం మరొక చోట, అంటే ఇప్పుడు ఇక్కడ మామిడి చెట్టు పూత వచ్చిందంటే ఇది వసంత ఋతువు కాబట్టి ప్రతి చోట కూడా మామిడి చెట్టు పూత వస్తుంది అనేటువంటి అనుమానం ద్వారా మనము ఊహించుకుంటాం. అంటే ప్రత్యక్ష జ్ఞానం ద్వారా దాని యొక్క లక్షణాన్ని బట్టి మనము ఊహించుకునేటువంటి జ్ఞానం ఏదైతే అనుమాన జ్ఞానము. సామాన్యం నుండి అతీంద్రియాలకు అనుమానం అవుతుంది. ఇది సామాన్య దృష్టి అంటే ప్రత్యక్షం నుంచి అతీంద్రియాల ద్వారా తెలుసుకునే జ్ఞానం. ఇది జ్ఞానం ప్రత్యక్ష అనుమాన జ్ఞానం అంటున్నాడు. ఒక చోట ప్రత్యక్ష జ్ఞానం ఏదైతుందో అది మిగిలిన చోట్లకి సంబంధించినటువంటి అనుమాన జ్ఞానం అవుతుంది ఇప్పుడు చెప్పినటువంటిది. అతీంద్రియాల జ్ఞానం అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి, అంటే ఇంద్రియాలకు తెలియనటువంటి జ్ఞానాన్ని అతీంద్రియ జ్ఞానం అంటారు. ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ శబ్దాది ఇంద్రియ వేద్యము, వేద్యం కానటువంటిది ఇది, అంటే తెలియనటువంటిది అతీంద్రియ జ్ఞానం, ఇంద్రియాలకు అది. అందుకే తన్మాత్రలు అనేవి యోగులకి ప్రత్యక్ష జ్ఞానం అయితే ఇది మనకి ఆ యొక్క అనుమాన జ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు కార్యం అనేటువంటి 3 గుణాలను బట్టి మనము కారణంలో కూడా 3 గుణాలు ఉన్నాయని అనుమానం ద్వారా మనము నిరూపణ చేస్తూ ఉంటుంది. నిరూపణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కార్యంలో 3 గుణాలు ఉన్నాయంటే కార్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే కారణంలో కూడా ఆ గుణాలు ఉండబట్టి కార్యంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకని దేనిలైనా సరే దానికి సంబంధించినటువంటి కార్యంలో ఏ లక్షణాలు అయితే ఉంటాయో కారణంలో కూడా అవి ఉంటేనే మనకి కార్యంలో కనబడతాయి. ఏదైనా పనిలో ఒక వస్తువులో ఒకటి కనబడుతుంది అంటే దానికి మూలమైన దాంట్లో కూడా అవే ఉండబట్టే మనకు కనబడుతూ ఉంటాయి. ఇది త్రిగుణాలపైన అనుమానం అని. ఇప్పుడు త్రిగుణాలకు ఇక్కడ మళ్ళీ ఏమని చెబుతున్నాడంటే ఆప్తవాక్యముకు ప్రత్యక్షము అలాగే అనుమానము అలా ఈ ప్రమాణాలు అక్కడ పనిచేయవు ఆప్తవాక్యం దగ్గర. ఉదాహరణకి దేవేంద్రుడు, స్వర్గలోకం అంటే దేవలోకం మొదలైనటువంటివి ఆగమన శాస్త్రాల్లో మనకు కనబడతాయి. అంతేగాని మనకు ప్రత్యక్షంగా కనపడవు. దేవలోకము అలాగే స్వర్గలోకము ఇవి ప్రత్యక్షంగా మనకు కనపడవు. దేని ద్వారా మనం చెప్పగలుగుతున్నాము? ఆగమన శాస్త్రాల ద్వారా. అంటే శృతులు, పురాణాలు, స్మృతులు, పురాణాలు, శృతులు వీటి ద్వారా దాంట్లో మనకి శాస్త్రంలో తెలియజేయబడితే దాంట్లో ఉండిన దాన్ని బట్టి మనం ఊహించుకుంటాం. దేవలోకం ఉందని, అక్కడ పితృలోకం ఉందని, యమలోకం ఉందని, స్వర్గలోకం ఉందని, ఇవన్నీ దేని ద్వారా శాస్త్రం ద్వారానే మనం ఊహించుకుంటాం. శాస్త్రం ద్వారా. అంతేగాని మనం ప్రత్యక్షంగా చూసినవి కాదు అవి. అలా
దాన్ని బట్టి దీన్ని ఆప్తవాక్యం ద్వారా మాత్రమే సిద్ధమవుతాయి, కానీ ప్రత్యక్ష అనుమానం అనేది ఇక్కడ పని చేయవు. ఇది 6వ కారిక ద్వారా చెప్పబడింది. ఇప్పుడు ఈ విషయాల్లో భేదము చెప్తున్నాడు ఇక్కడ. 7వ కారికలో మనకి 6వ కారిక చెప్పేసిన తర్వాత ఇప్పుడు 6వ కారికలో ఏమో సామాన్యతస్తు దృష్టాదతో ఇంద్రియాణం ప్రతీతిరనుమానాత్ తస్మాదపి చ అసిద్ధం పరోక్షం ఆప్త ఆగమనాత్ అసిద్ధం. పరోక్షం ఆప్త ఆగమనాత్ అసిద్ధం అన్నాడు. అందుకే సామాన్యం అంటే ప్రత్యక్షము అలాగే ద్రష్టాద్ ప్రత్యక్షము అలాగే అతీంద్రియాలకు అనుమానము. ఇది ఇప్పుడు చెప్పుకున్నటువంటిది. ఈ ప్రత్యక్షం ఏదైతే ఉందో మనకి ఇంద్రియ గ్రాహం అయిందని చెప్పాను. అలాగే ప్రత్యక్షంతో సిద్ధమవ్వదే అనుమానం అని చెప్పాము. అలాగే ప్రత్యక్షము అనుమానం అసిద్ధమయ్యేది ఏదైతే ఉందో దాన్ని ఆప్తవాక్యంగా చెప్పుకున్నాము, అదే చెప్తున్నాడు. అందుకే ఈ రెండింటికి అతీతమైనటువంటిది ఆప్తవాక్యంగా చెప్పాము. ఇప్పుడు 7వ దాంట్లో ఏమని చెబుతున్నాడు, దీంట్లో మనకి దగ్గరుండా వస్తువు సంబంధించిన జ్ఞానము తెలియదు, అలాగే దూరంగా ఉన్నటువంటి వస్తువు సంబంధించిన జ్ఞానము తెలియదు, అలాగే కొన్ని ఏవైతే అవరోధంగా ఉన్నటువంటి వస్తువులకు సంబంధించిన జ్ఞానం తెలియదు అనేటువంటి ఈ జ్ఞానము, ఈ యొక్క మనము జ్ఞానం తెలుసుకోవాలంటే ఈ యొక్క అవరోధాలు తొలగితేనే తెలుసుకుంటాం. అందుకే ఇక్కడ ఏమని చెబుతున్నాడు, సాంఖ్య సిద్ధాంతం ప్రకారము మనకి ఈ జ్ఞానం తెలుసుకోవాలంటే ప్రకృతి తత్వాలకు సంబంధించిన వ్యక్తము అవ్యక్తము అలాగే పురుష జ్ఞానం తెలుసుకోవాలంటే మనకి ఏ విధమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి ఉంటే తెలుస్తుంది, ఏ విధంగా దాన్ని తెలుసుకోవచ్చు అంటే దాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు 7వ కారికలో మనము ఎలా ఉంటే మనకు ఆ జ్ఞానము తెలియదో దాని గురించి చెబుతున్నాడు, హేతువు చెబుతున్నాడు. అతి దూరాత్ సమీప ఆది అతి దూరా సమీప్యాధి ఇంద్రియఘాతాన్ మనో అనవస్థానాచ్చ సౌక్ష్మ్యాద్వ్యవధానాద్ అభిభావా సమానావిహారాత్ అన్నాడుగా. ఇక్కడ ఏమన్నాడు, అతి దూరాత్, ఇది బాగా దూరంగా ఉన్నా కానీ బహుధర దూర దూరత్వం, చాలా దూరంగా ఉన్నా కానీ వస్తువులకు సంబంధించిన జ్ఞానం మనకు తెలియదు. అతి దూరాత్ అని చెప్పాడు. అత్యంత సమీపంగా అత్యంత దూరంగా ఉన్న వస్తువు సంబంధించిన జ్ఞానం తెలియదు, అలాగే అత్యంత సమీపం సమీప్యాది అన్నాడు. ఇక్కడ సమీప్యాది అంటే అత్యంత సమీపంగా ఉన్నటువంటి దాని వస్తువు సంబంధించి జ్ఞానం కూడా తెలియదు మనకి. ఎలాగూ ఇప్పుడు దూరంగా ఉన్న వస్తువు అంటే మనకు తెలియదు, దాన్ని సామాన్యంగా మనము చెప్పగలం. కానీ అతి దగ్గరగా ఉన్న వస్తువు సంబంధించి జ్ఞానం ఎలా తెలియదు అంటే ఇక్కడ మనం ఒక పుస్తకం తీసుకున్నాం, పుస్తకాన్ని చాలా కంటికి దగ్గరగా పెట్టుకున్నాం, చదవగలం, మనం తెలుసుకోగలం, దానికి సంబంధించిన జ్ఞానం తెలియదు. అందుకే మనకి ఇంద్రియాలకి బాగా దగ్గరగా ఉన్నటువంటి వస్తువు సంబంధించిన జ్ఞానం కూడా తెలుసుకోలేము. అందుకే ఏమంటున్నాడు, బాగా దూరంగా ఉన్నా తెలుసుకోము, బాగా దగ్గరగా ఉన్నా కానీ దాని గురించి సంబంధించిన జ్ఞానం తెలుసుకోలేము మనము. అలాగే ఇంద్రియాల్లో ఏదైనా సమస్య ఉంటే ఇంద్రియఘాతాద్ అన్నాడు. ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఏదన్నా సమస్య వచ్చిందనుకో, వ్యాధి కానీ ఏదన్నా వచ్చిందనుకో, దానిని అప్పుడు కూడా మనము ఇంద్రియాల ద్వారా వస్తువు సంబంధించి జ్ఞానం తెలుసుకోలేము. కళ్ళు మసకలుగా ఉన్నాయి, చూసే వస్తువు సంబంధించి జ్ఞానం స్పష్టంగా తెలుస్తుందా, తెలియదు. అలాగే చెవి బాగా నొప్పిగా పోటుగా ఉంది, చెవి వినబడతలే సరిగ్గా, శబ్దానికి సంబంధించి జ్ఞానం తెలుసుకోలేము. ముక్కు సరిగ్గా పనిచేయట్లేదు, జలుబుగా ఉంది, దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి, వాసన సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి. అలాగే ఏ ఇంద్రియం అయితే దానికి సంబంధించినటువంటి వ్యాధి
అంటే ఒక సమస్య ఏదన్నా విఘ్నం కలిగితే దానికి సంబంధించిన ఆరోగ్యంగా లేకపోతే ఇంద్రియాలు దాన్ని ఘాతం అంటున్నాడు. అనారోగ్య సమస్య ఉంటే అవి దానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకోలేవు దాని ద్వారా. అందుకే ఇంద్రియాల్లో ఏదైనా సమస్య ఉంటే దాని వస్తువులకు సంబంధించిన విషయాలకు సంబంధించిన జ్ఞానం తెలియదు. అందుకే ఇంద్రియ ఘాతాద్. అలాగే ఘాతాద్ మనో అనవస్థిత నాచ. మనస్సు అనేటువంటి చంచలంగా ఉంటే, వ్యవస్థితం లేదు, ఎంతసేపు చంచలంగా ఉంది, రజోగుణ స్వభావంగా ఉన్నప్పుడు విషయాలకు సంబంధించి జ్ఞానం మనకు తెలియదు. చంచలంగా ఉన్నప్పుడు మనం చదివినటువంటి విషయాలే స్మరణకు రావు. అలాగే చూసినటువంటి విషయాలు, విన్నటువంటి విషయాలు, ఇంద్రియాల ద్వారా కూడా తెలిసినటువంటి విషయాలు కూడా స్పష్టంగా మనకు తెలియవు. అందుకే మనస్సు అనవస్థితం ఉన్నప్పుడు, అలాగే సౌక్ష్మ్యాద్, అలాగే సూక్ష్మంగా ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి జ్ఞానం కూడా మనం తెలుసుకోలేము. అలాగే వ్యవధానాత్, అలాగే వ్యవధానం ఉందనుకో, ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి మధ్యలో ఏదన్నా అవరోధం ఉందనుకో, అవతల యొక్క వస్తువు సంబంధించి జ్ఞానం మనకు తెలియదు. వ్యవధానం ఉన్నప్పుడు కూడా తెలియదు. అభిభావాత్ వ్యవధానాత్ అభిభావాత్. ఈ విధంగా అభిభావాత్ అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది కానీ ఒకటి అంటే ఒక వస్తువుని మరొక వస్తువు కప్పి ఉంచినప్పుడు కూడా ఆ వస్తువు సంబంధించిన జ్ఞానం తెలియదు. అభిభావాత్ అంటే కప్పి ఉంచడం, ఒక వస్తువుని మరొక వస్తువు కప్పడం. ఎలాగూ సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు పగలు మనకి వచ్చినప్పుడు రాత్రికి కనిపించేటువంటి నక్షత్రాలు, చంద్రుడు ఇవేవైతే ఉన్నాయో అవి మనకు పగలు కనపడవు. మరి పగలకు కనపడకపోవడానికి కారణం ఏంటి? సూర్యుడి యొక్క వెలుగు ఏదైతే ఉందో, సూర్యుని యొక్క వెలుగు వాటన్నిటిని కూడా కప్పివేస్తుంది. అంటే ఆ వెలుగుని కనపడనికుండా చేస్తుంది. కేవలం సూర్యుడి వెలుగు మాత్రం కనపడుతుంది. అలా ఒకటి మరొకటి కప్పి ఉంచినా కానీ దానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలియదు ఇది. అలాగే ఇంకేమంటున్నాడు? అభిభావాది సమానాభిహారాత్ అన్నాడు. సమానాభిహారాత్ అంటే సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వస్తువులకు సంబంధించి జ్ఞానం కూడా తెలియదు. సమానమైనటువంటి ఒక ధాన్యం ఉంది, మనము బియ్యము కొత్త బియ్యం తీసుకొచ్చాము, అలాగే మరొక బియ్యం కూడా తీసుకొచ్చాము. మనం బియ్యము ఈ ధాన్యాన్ని తీసుకొచ్చి మరొక ధాన్యంలో కలిపినా కానీ దానికి సంబంధించి జ్ఞానం తెలియదు. అలాగే వడ్లు ఉన్నాయి, మరొక వడ్లలో ధాన్యం మరొక ధాన్యంలో కలిపినప్పుడు తెలియదు. అలాగే వర్షపు నీరు ఉన్నాయి, వర్షం నీరు తీసుకెళ్ళి బావి నీళ్ళలో కలిపినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి వేరు జ్ఞానం అనేది తెలియదు. అందుకే సమాన లక్షణాలు కలిగినటువంటి స్థితిలో కూడా ఆ యొక్క వస్తువులకు సంబంధించి జ్ఞానము తెలియదు. ఈ విధంగా ఇన్ని అవరోధాలను యొక్క జ్ఞానం తెలుసుకోవాలంటే మనకి ఇన్ని అవరోధాలను బట్టి మనకి ఆ జ్ఞానానికి పూర్తిగా స్పష్టంగా తెలియట్లేదు ఆ జ్ఞానము. ఈ కారణం వల్ల తెలిసిన వస్తువు అయినా సరే వాటికి సంబంధించిన జ్ఞానం స్పష్టంగా మనకు గోచరించట్లేదు. ఇది విషయ ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి విశేష జ్ఞానం అవసరము. ఒక విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకో విశేష జ్ఞానం ఉంటేనే తెలుస్తుంది, లేదంటే తెలియదు. విశేష జ్ఞానంతో ఈ దోషాల నుండి బయటపడవచ్చు మనం. ఆ విశేష జ్ఞానము ఇక్కడ మనకి చెబుతుంది అనమాట. వేదాంత సాంఖ్య యోగము వీటిని ఏమంటారంటే సత్కార్యవాదులు అంటారు, సత్కార్యవాది అంటారు. సత్కార్యం అంటే సత్తు కారణము, కార్యము, సత్కార్యం అని అర్థము. అంటే సత్ అంటే ఇక్కడ కారణము అలాగే కార్యము కూడా సత్తేనంటున్నాడు. అది ఎలాగో ఏ వస్తువు అది, ఎందుకనంటే ఏ వస్తువు నాశనం అవ్వదు అంటున్నాడు. కేవలం ఇది పరిణామం, మార్పు మాత్రమే చెందుతుంది అంటాడు. సాంఖ్య సిద్ధాంత ప్రకారం ఏ వస్తువు కూడా నాశనం అయ్యేది లేదు, మార్పు చెందుతుంది తప్ప అది నాశనం అవుతుంది. ఎలాగూ అంటే ఇప్పుడు పంచభూతాత్మైనటువంటి సృష్టిలో ఏ వస్తువు కూడా నాశనం అవ్వదు. ఏదన్నా నాశనం అంటే ఇప్పుడు శరీరం ఉదాహరణ తీసుకోండి. ఈ శరీరం ఏంటి? పంచభూతాత్మైంది. ఈ పంచభూతాత్మైనటువంటి శరీరము ప్రతి క్షణము కూడా మార్పు చెందుతూ చివరికి ఎక్కడి నుంచి అయితే ఉత్పన్నమైందో మళ్ళీ దానిలో కలిసిపోతుంది అన్నాడు. మళ్ళీ చివరికి ఇదేమైంది? మనకి
ఇలా మార్పు చెందుతూ మళ్ళా ఈ శరీరము ఈ లోపల శిథిలావస్థ అయినప్పుడు, జీవుడు దీనిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత శిథిలావస్థ అయినప్పుడు శరీరం ఏమవుతుంది, మళ్ళా పంచభూతాల్లో విడివిడిగా దేనికి దానికి కలిసిపోతుంది. అందుకే ఇక్కడ నష్టమయ్యేది ఏమి ఉండదు అంటాడు, కేవలం పరిణామం మాత్రమే చెందుతుంది అని చెబుతున్నాడు స్పష్టంగా. మనకి ఇక్కడ పరిణామవాదంలో చెప్తున్నాడు దీని గురించి ఇక్కడ. అంతేగాని మనకి ఇక్కడ నశించేది ఉండదు అంటున్నాడు. వస్తువుల్లో సత్కారణ రూపంలో ఉంటుంది. ఇదేంటిది, పరిణామం అనేది ఏమవుతుందంటే వస్తువుల్లో సత్తా అనేది ఏమవుతుందంటే కారణ రూపంలో ఉంటుంది అంటాడు. ఎందుకని, మట్టిలో మట్టి ఉన్నది అన్నాం, అలాగే కుండ ఉన్నది అన్నాం. ఈ ఉన్నది అనేటువంటిది మట్టిలో కూడా ఉంది, అలాగే కుండలో కూడా ఉంది. అంటే ఉన్నది అనేది కారణం నుంచి కార్యంలోకి కేవలము ఒక ఆకారం మార్పు చెందింది, కానీ ఆ సత్ అనేది ఆ విధంగా ఒక కార్యంలో కూడా వచ్చింది. అందుకే కారణంలో కూడా ఉన్నది అదే, అలాగే కార్యంలో కూడా ఉన్నది అన్నాం. లేదు అంటే అస్తిత్వం అనేది ఉన్నది అంటే, అస్థి అంటే ఉన్నది. ఆ ఉన్నది అనేది లేకపోతే అక్కడ కారణం లేదు, కార్యం లేదు. ఆ ఉన్నది ఉండబట్టే కారణము కార్యము మనం చెప్పగలుగుతున్నాము. ఎవరండి ఇంట్లో అంటే నేను ఉన్నాను అని చెప్తాం, ఉన్నాను అంటున్నాం, అస్తిత్వం అక్కడ చెబుతున్నాం. ఎవరున్నారంటే నేనున్నాను అంటున్నాం, అంటే అస్తిత్వం లేకుండా ఏది లేదు. అందుకే ఏదైతే ఉందో సత్తా, అందుకే కారణము కార్యంలో రెండిట్లో ఉందని ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం చెబుతుంది. కేవలం ఏమవుతుంది, కార్యరూపంలో ఇది ఏమవుతుందంటే నామరూపములతో విశేషంతో ఏమవుతుంది, ఇక్కడ మార్పు చెందుతుంది, ఇక్కడ పరిణామం చెందుతుంది అంతే. ఇది వ్యవహార యోగ్యం కానిది, పరమార్థికం కాదు. ఇది నామరూపం అనేది ఇది పారమార్థికం కాదు. ఇది కేవలము వ్యావహారికంగా చెప్పుకోవడానికి వీలవుతుంది తప్ప ఇది నామరూపాలు వ్యవహారికంగా కానీ పారమార్థికంగా చెప్పలేం మనం. పారమార్థికం కాదంటున్నాడు. ఇది సౌక్ష్మ్యాత్, ప్రకృతి సూక్ష్మంగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది ప్రత్యక్ష జ్ఞానం అవ్వదు. ఇది ఇంద్రియాలకు కనబడేటువంటి వాటి వస్తువులు వాటిని స్థూలమైనవి. ఎందుకని ఇంద్రియాలకు కనబడేవి ఎంతవరకు అంటే, ఇంద్రియాలు మనకి ఎలా ఉంటాయి, స్థూలంగా కనబడుతున్నాయి. అలాగే స్థూలమైనటువంటి వాటికి స్థూలమైనవే కనబడతాయి. అదే సూక్ష్మమైనటువంటి వాటికి మాత్రమే అనిపిస్తాయి, అవి గోచరిస్తూ ఉంటాయి. అందుకే ఇంద్రియాలు స్థూలం కనుక స్థూలమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి కార్యరూపమైనటువంటి పంచీకరణమైనటువంటి మాత్రమే ఇంద్రియాలకు గోచరి వస్తాయి. అందుకే ఇంద్రియాలకు కనబడేటువంటి వాటిని స్థూలమైనటువంటివి, ఇంద్రియాలకు కనబడేటువంటివి ఏంటంటే మనకి గోచరించేటువంటి, ఇంద్రియాలకు గోచరించేటువంటివి స్థూలమైనటువంటివి. మనసుకు అనుమానం ద్వారా మాత్రం తెలిసేటువంటివి ఏంటి, సూక్ష్మమైనటువంటివి. మనసు సూక్ష్మమైనది కనుక అది సూక్ష్మమైనటువంటి వాటికి సంబంధించిన జ్ఞానం మాత్రమే తెలుస్తుంది. వాటికి జ్ఞానం తెలుసుకోగలుగుతుంది అది. నా అభావాత్ అంటే లేదు అనుట అనేది కాదు. ఇక్కడ ఏదైతే ఉందో నా అభావాత్ అంటున్నాడు. అభావం అనేది లేనట్టు కాదు ఇక్కడ. అంటే ఇక్కడ సూక్ష్మం అవ్వటం వల్ల అది అభావం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అవి మహత్తు, అహంకారము, కార్యము ద్వారా ఉపలబ్ధి అవుతాయి. ఇక్కడ ఇప్పుడు మూల కారణం అనేది మనకు కనబడతలేదు అనుకున్నాను, అది సూక్ష్మంగా ఉందన్నాం. సూక్ష్మంగా ఉంది కనుక అది మనకి లేదు అనడానికి లేని లేదు. ఎలాగంటే మనకి కార్యాన్ని బట్టి దాని మూలమైనటువంటి కారణాన్ని శోధించవచ్చు అంటున్నాడు ఇక్కడ. ఉపాధిని బట్టి దానికి సంబంధించిన కారణం ఏదైతే ఉందో మూలము, దాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ కార్యము ద్వారా తెలుసుకోవచ్చు. దేన్ని ఇక్కడ మహత్తు, అహంకారాది కార్యం నాన్న. దానికి ముందు ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో ప్రకృతి కారణం, దాన్ని మనం శోధన ద్వారా తెలుసుకోవద్దు. ఎందుకని ఇది సూక్ష్మము, కార్యము వ్యక్తమైంది, దీనికి మూలం ఏదైతే ఉందో అవ్యక్తము, దాన్ని మనము పరిశీలన ద్వారా
దానికి సంబంధించి జ్ఞానం గ్రహించవచ్చు అంటున్నాడు ఇక్కడ. కార్యంలో ఉన్న గుణాల ద్వారా కారణంలో ఉంటాయని, అందువల్ల కారణము మనకి తెలుస్తుంది. ఈ గుణాలను బట్టి, లక్షణాలను బట్టి మనము కారణానికి సంబంధించిన జ్ఞానము తెలుసుకోవచ్చు. పురుషుడి నుండి ఎటువంటి కార్యము కానీ అలాగే కారణం కానీ ఉత్పన్నం అవ్వలేదు ఇక్కడ. ఏ కార్యము వికారము ఏది కూడా ఉత్పన్నం అవ్వాల. అందుకే పురుషుడు అనేటువంటి నిర్వికారుడు, కార్యము ద్వారా తెలియపడ్డు. మనకి పురుషుడు తెలుసుకోవాలంటే కార్యం ద్వారా సాధ్యం, ఎందుకని ఆయన నుంచి ఏ కార్యం ఉత్పన్నం అవ్వలేదు కనుక అది సాధ్యం కాదు. అందుకే ప్రకృతి 3 గుణాల సామ్యావస్థ అన్నాం మనం. ఈ ప్రకృతి ప్రత్యక్షంగా తెలియదు. మొట్టమొదటి దాటి పరివర్తన వికారము ద్వారా మనకి దాన్ని అనుమానం ద్వారా దాన్ని పరిశీలన చేయటమే. ఇది ఎలా ఉంటుందంటే, వికారము ప్రథమం ఏంటంటే సాత్విక గుణంతో మార్పు మొదలవుతుంది. సాత్విక గుణం ద్వారా మహత్తు, తర్వాత అహంకారము, ఇవి ఒక్కొక్కటి ఉత్పన్నమవుతుంటాయి. కార్యంకు సత్కార్యవాదిగా ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ మనకి 9వ కారికలో మనకి చెబుతాడు. దీనికి సంబంధించినటువంటి 9వ కారికలో దీని గురించి విశేషంగా మనకు చెబుతాడు. సత్కార్యవాది ఎందుకు చెప్పాడు అనేటువంటి కారికలో చెప్తున్నాడు. అది కారకం అనేది సత్తు అవ్వాలి కానీ అసత్తు అవ్వకూడదు కదా. అది ఎలాగో అంటే ఇక్కడ తనుపలబ్ధిర్న అభావాత్ కార్యతః తదుపలబ్ధేః మహదాదితచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ. ఇక్కడ ఈ కారకం సౌక్ష్మ్యాత్ అన్నాడు. కారణం క్రియా విశేషం ద్వారా కార్యరూపం ఉంటుంది అంటున్నాడు. దీన్ని పరిణామం అంటున్నాడు ఇక్కడ. సమసత్వ కార్యోత్పాదికత్వం పరిణామత్వం అంటున్నాడు ఇక్కడ. సమసత్వాకు కార్య ఉత్పాదకత్వం పరిణామత్వం. సూక్ష్మ్యాత్ ఉపలబ్ధే. ఇక్కడ విషయ సత్త కార్య ఉత్పాదకత్వం వివర్తత్వం. పరిణామం తాత్కాలికం అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సమసత్తా అంటే సమానమైనటువంటి సత్తా కలిగినటువంటి కార్యోత్పాదకత్వం ఏదైతే ఉందో పరిణామత్వం అంటున్నాడు. ఎలాగూ మట్టి కొండ. అలాగే విషమ సత్తా కార్యోత్పాదకత్వం వివర్తత్వం. వివర్తం అంటే ఇక్కడ అంటే మనకి ఒక వస్తువు ఉత్పన్నమైన తర్వాత మళ్ళీ శిథిలమైన తర్వాత ప్రళయం అయిన తర్వాత మళ్ళీ తన మూల కారణాన్ని పొందడం వివర్తం అంటున్నాడు ఇక్కడ. అంటే దేని నుంచి ఉత్పన్నమైందో దానిలో లయం అవడమే వివర్తం. ఈ వివర్తవాదం అనేది మనకి వేదాంత సిద్ధాంతం. ఇది మనకి దేని నుంచి ఉత్పన్నమైందో దానిలో మళ్ళీ లయం అయిపోద్దని మన యొక్క వేదాంతం వివర్తవాదం సంబంధించింది, వివర్తత్వంకి సంబంధించింది. పరిణామం అనేది సాంఖ్య సిద్ధాంతంలో చెప్తున్నాడు. పరిణామ సిద్ధాంతం గురించి ఇక్కడ మనకి పరిణామం అనేది తాత్కాలికము, 2 సత్తాలు ఒక దాని మీద చెప్పడము వివర్తత్వము అంటున్నాడు. అందుకే మట్టి ఉన్నది కొండ ఉన్నది అని రెండింటి మీద కూడా మనం చెప్పాం. దాంట్లో కారణంలో చెప్పాము, కార్యంలో కూడా ఉన్నది అని చెప్పాం. వేదాంతంలో దీన్ని మనకి 2 సత్తాల కార్యాకారణ ప్రాప్తింపజేస్తాయో అది అధిష్టానం అవుతుంది ఇక్కడ. అందుకే 2 సత్తాల సమసత్వకు కార్య ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని పరిణామత్వం అని చెప్పాడు ఇక్కడ. కారణం ద్వారా ఆకార విశేషాలతో కార్యం ఉత్పన్నమవుతుంది. ఇక్కడ క్రియా నామము అలాగే విశేషము వీటి ద్వారా ఉత్పన్నమవుతుంది అంటున్నాడు. ఒక దాని మీద కార్యాకారణం అవుతుంది. అంటే
ఒక దాన్ని అంటే సత్తా మీద ఏమవుతుంది, కార్యము కారణము అవుతుంది. దాన్నే పరిణామ సిద్ధాంతం అంటున్నాడు ఇక్కడ. సత్తా మీదే మట్టి ఉన్నది అనే దాని మీద కార్యమైంది, కారణమైంది. కారణం ఉంది, అలాగే కార్యం కూడా జరిగింది. కార్యాకారణలో సత్తా కారణ రూపంలో ఉంటుంది. ఇప్పుడు కారణంలో కూడా అలాగే కారణంలో కూడా సత్తా ఎలా ఉంటుందంటే మూలమైనటువంటి దాని రూపంలో ఉంటుంది. కారణ రూపంలో అంటే దానికి మూలం అన్నమాట. అది దాన్ని అంటే ఇక్కడ కారణ రూపం అంటే కారణం దేని నుంచి ఉత్పన్నం అవ్వదు, కేవలము అది స్వతహాగా సిద్ధం. అది దాని నుంచి మిగతా ఎన్నో ఉత్పన్నం అవుతాయి అని చెప్పడానికి ఇక్కడ. ఇప్పుడు కార్యము కారణ రూపంలో ఉంటుంది, కార్యరూపంలో ఉండదు. ఇదేమవుతుందంటే కార్యం ఏది ఎప్పుడు కూడా కారణంలో కార్యరూపంలో ఉండదు. ఈ కార్యం ఏదైతే ఉందో కారణంలో కార్యరూపంలో కనబడదు. ఎలా ఉంటుంది, కారణ రూపంలోనే ఉంటుంది. అది అంటే దాని మూల రూపంలో ఉంటుంది. మనకి బీజంలో వృక్షం అనేది వృక్ష రూపంలో ఉండదు. అది దానికి మూలమైనటువంటి బీజ రూపంలోనే ఉంటుంది. అది అంతేగాని వృక్షం దాంట్లో కనపడదు. మనం బీజం చూసి బీజంలో వృక్షం అనేది వెతికినా కానీ మనకి ఎక్కడ కూడా వృక్షం కనపడదు. అది మళ్ళా దాని నుంచి బయటికి వ్యక్తమైతే కార్యంలో బయటికి వస్తే తప్ప మనకి వృక్షం కనపడుద్ది. అది ఇక్కడ. అందుకే ఇక్కడ అంటే నామరూప విశేషాలతో మనకి బయటికి కార్యరూపంలో వ్యక్తం అవుతుంది. అసద్దు అకారణాత్ ఉత్పత్తి పూర్వం కార్యంకు సత్తా అనే చెప్పలేదు ఇక్కడ. అది అన్నాడు ఉత్పత్తి పూర్వం ఏంటి, కార్యంకి అనేది సత్తాగా చెప్పారు ఇక్కడ. అంటే మనకి సత్తు కార్యము అలాగే కారణము రెండు సత్కార్యవాద అని చెప్పాం కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఉత్పత్తికి పూర్వం కార్యం కూడా సత్తాగా చెప్పాడు సాంఖ్యులు. అసత్తు నుండి ఎప్పటికీ కూడా ఉత్పత్తి అవ్వదు అని, మనకి లేని దాని నుంచి ఏం ఉత్పన్నం అవుతుంది అన్న. ఇక్కడ మనకి మట్టి ఉన్నది అంటేనే దాని నుంచి మనకి కొండ ఉత్పన్నం అవుతుంది. అసలు మట్టే లేదు అక్కడ, నీకు కార్యం అక్కడ కొండ ఏం ఉత్పన్నం అవుతుంది. అందుకే అసత్తు నుంచి ఎప్పుడు కూడా కార్యం అనేది ఉత్పన్నం అవ్వదు. ఇక్కడ కార్యోత్పత్తి ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. కార్యానికి ఉత్పత్తికి ముందు కారణంకు సత్తా ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు జగత్తుకి ఉత్పత్తికి ముందు ఏముండాలి, మనకి దానికి మూలమైనటువంటి కారణం అనేది ఉండాలి. అవ్యక్తమైనటువంటి ప్రకృతి, మూల ప్రకృతి ఉంటేనే, అంటే చెట్టు మనకి బయటికి వచ్చే ముందు దానికి ముందు బీజం ఉంటేనే సాధ్యమవుతుంది. బీజ రూపం అనేది ఏదైతే ఉందో దాన్ని మూల ప్రకృతి అంటారు. ఏవైతే వృక్ష రూపం ఏదైతే ఉందో అది జగత్తు అంటారు ఇక్కడ. ఎందుకని, మూలం అనేది బీజ రూపం అనేది ఉంటే దాన్ని కారణం అంటే, దాని నుంచి ఉత్పన్నమైనటువంటిది ఏదైతే ఉందో కార్యం ఏదైతే ఉందో దాన్ని జగత్తు అంటారు. లేదంటే మనం బీజము వృక్షముగా చెప్పుకుంటే ఎగ్జాంపుల్గా, మూల ప్రకృతి ఏమో బీజము, అలాగే దాని నుంచి ఉత్పన్నమైన చెట్టు ఏదైతే ఉందో దాన్ని మనకి కార్యము అని చెప్తున్నాడు ఇక్కడ. కారణము కార్యము ఈ విధంగా చెప్తున్నాడు. ఉపాదాన గ్రహణాత్ అంటున్నాడు ఇక్కడ. మనకి దీంట్లో సౌక్ష్మ్యాద్ ఉపలబ్ధ అభావాత్ కార్యతః తదుపలబ్ధే మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ ఇక్కడ అంటున్నాడు. దీనికి దీంట్లో సౌక్ష్మ్యాత్ అన్నాడు. సౌక్ష్యం నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దీన్ని. పరిణామం సౌక్ష్మ్యాత్ అంటే సౌక్ష్మ్యాద్ అనుపలబ్ధి చ. ఇది ఈ విధంగా సౌక్ష్మ్యాత్ అంటే దత్ ఉపలబ్ధి నా అభావ సౌక్ష్మ్యాత్ అభావాత్ కార్యం తదుపలబ్ధి తచ్చ కార్యం మహదాది ప్రకృతి విరూపం స్వరూపం చ అని చెప్పాడు ఇక్కడ. సూక్ష్మత్వాత్
ఏమవుతుందంటే సౌక్ష్మ్యాత్ అంటే సూక్ష్మత్వాత్ హేతోహో తదుపలబ్ధి తేషాం ప్రధానం పురుషం అనుపలబ్ధి. ఇది సూక్ష్మంగా ఉండటం వల్ల కారణం చేత ఇది ప్రధానం, ప్రత్యక్ష జ్ఞానం అవ్వదు. ఇది ఒకటి ఏదైతే ఉందో ఈ మూల ప్రకృతి సూక్ష్మంగా ఉండడం వల్ల సౌక్ష్మ్యాత్ అన్నాడు. మూల ప్రకృతి సూక్ష్మంగా ఉండటం వల్ల దానికి సంబంధించినటువంటి మనకి ప్రధానం అంటే మూల ప్రకృతి సంబంధించిన జ్ఞానం మనకి లభించదు. అలాగే అనుపలబ్ధి అన్నాడు. ఎందుకే ఇంద్రియాలకు కనబడే వాటిని స్థూలమైనటువంటి, అందుకే ఇక్కడ మనకి ఈ ప్రకృతి మూల ప్రకృతి కనబడదు కనుక దానికి సంబంధించిన జ్ఞానం మనకు తెలియదు. నా అభావాత్ అంటే మనకు కనబడతలేదు, మనకి తెలియదు కనుక అది లేనట్ట అంటే ఉన్నది. నా అభావాత్ అన్నాడు. అందుకే తతస్తు తదుపలబ్ధేహే అది ఎలాగూ ఉపాదానాల ద్వారా కార్యాత్ అంటే దాని కార్యం ద్వారా మనకి ఏ కార్యం ఏంటి ఇక్కడ మహదాది కార్యాల ద్వారా దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవచ్చు. మూల ప్రకృతి సంబంధించిన జ్ఞానము మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూప స్వరూపం చ అక్కడ వికారము అలాగే కార్యాకారణ సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకోవచ్చు. ప్రకృతి వికారము అలాగే దానికి సంబంధించినటువంటి సాకారం గురించి దానికి సంబంధించి ప్రకృతి అలాగే వికృతి అంటే కార్యము కారణము గురించి మనకి అక్కడ తెలుసుకోవచ్చు. ఇది చెప్పి మనకి 9వ కారిక చెప్పిన తర్వాత ఇప్పుడు కాదు 8వ కారిక అయిన తర్వాత ఇప్పుడు మనకి 9వ కారికలో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? కారకంకు సత్తా అవ్వాలి, అసత్తు అవ్వకూడదంటే దాన్ని చెబుతున్నాడు. అసద్దు కారణాదు ఉపాదాన గ్రహణాత్ సర్వ సంభవాత్ శక్తస్య శక్త కారణాత్ కారణ అభావాచ సత్కార్యం. ఇక్కడ అదే సత్తాకి ఏమంటున్నారంటే అసద్దు నుంచి ఎప్పుడు కూడా అసద్దు కారణాదు ఉపాదాన గ్రహణం. కారణం క్రియా విశేషం ద్వారా కార్యం రూపంలో ఉంటుందని చెప్పాడు. దానికి చెప్పాడు ఇది. దానికి ఏమంటున్నాడంటే కార్యము సత్తా అంటున్నాడు. కార్యము సత్తా అలాగే అసద్దు కారణాత్ ఉపాదాన గ్రహణాత్. ఇక్కడ కార్యంలో ఉన్నటువంటి సత్తా ద్వారా కనపడినటువంటి అసద్ ఏదైతే ఉందో కనపడకుండా లేదు అని అవ్యక్తంగా ఉన్నట్టు ఏదైతే ఉందో దాన్ని గ్రహించవచ్చు. ఎలాగూ ఉపాదాన గ్రహణాత్ ఉపాదానాల ద్వారా దానికి సంబంధించినటువంటి సర్వ అసంభవ అది సర్వసంభవాత్ అన్నాడు. ఆ విధంగా అసత్తు ఇక్కడ అసత్తు గ్రహణాత్ అంటే ఇక్కడ ఏంటంటే అసత్తు నుంచి ఎప్పటికి కూడా కార్యం అనేది ఉత్పన్నం అవ్వదు. ఉదాహరణకి ఎలాగంటున్నాడంటే గంధర్వ నగర అన్నాడు. అలాగే ఆకాశ కమల అన్నాడు. ఇవి కూడా మనకి అసత్తు. ఇవి అసత్తు అంటే లేనటువంటివి. లేనటువంటిది మూలం కారణం అనేది లేనే లేదు దీనికి. ఇక్కడ అసత్తు అసత్తు అనేటువంటిది ఏదైతే ఉందో దానికి కారణం అనేది ఉండనే ఉండదు అన్నాడు. హేతు అనేది ఉండనే ఉండదు. అది ఎలాగ ఇక్కడ గంధర్వ నగరము దానికి కారణం అనేది ఉండదు, మూలము. గంధర్వ నగరం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఆకాశ కమలము. ఆకాశ కమలం ఉంటుందా? ఆకాశంలో కమలం అంటే ఇంకా లేనే లేదు. అలాగే వంద్యాపుత్రుడు, ఇంకా ఊహించుకోవచ్చు శశ విషాణం అంటే కుందేటి కొమ్ము. అలాగే ఇవన్నీ కూడా ఈ అసత్తు కార్యం అంటున్నాడు. అసత్తు కార్యం ఏదైతే ఉందో దానికి కారణం వెతికితే శూన్యంగానే ఉంటుంది, ఉండనే ఉండదు అంటున్నాడు.
అసత్తు ఉత్పత్తికి పూర్వం ఉత్పత్తికి పూర్వం అసత్త కారణాత్ అన్నాడు కదా ఇక్కడ. అసత్తులో కారణం అనేది ఉండదని చెప్పి ఉత్పత్తికి పూర్వం కార్యంకి సత్తా ఉందని తెలుసుకోవాలి. అంటే ఒకటి ఉత్పత్తికి ముందు కార్యం అనేది ఉంది. అంటే ఇప్పుడు జగత్తు కార్యం ఉన్నాను. ఈ కార్యానికి అంటే సృష్టికి పూర్వం ఏంటంటే ఈ యొక్క సృష్టి అనేది ఎక్కడుంది అంటే కారణంలో ఉందని మనం గ్రహించాలి అంటున్నాడు ఇక్కడ. సృష్టికి పూర్వం దేంట్లో ఉంది? ఇక్కడ మూల ప్రకృతిలో ఉంది. ఆ మూల ప్రకృతి కారణం అన్నమాట. సాంఖ్యులు అసత్తు నుండి ఎప్పుడు కూడా ఉత్పత్తి అవ్వదు. అందుకే మనకి శూన్యం నుంచి ఏది కూడా ఉత్పన్నం అవ్వదు. శూన్యం నుంచి ఉత్పన్నం అంటే అసత్తు. అది శూన్యం అంటే అసత్తు. అసత్తు నుంచి లేని దాంట్లో నుంచి ఉన్నది ఎలా ఉత్పన్నం అవుతుంది? అందుకే ఉన్నది సత్తా నుంచే ఉత్పన్నం అవుతుంది అని ఇక్కడ సిద్ధాంతం అనమాట. ఏదైతే ఉందో దాని నుంచి ఉత్పన్నం అవుతుంది. అది మూలము, కారణము అంటున్నారు దాన్ని. కార్యానికి ఉత్పత్తికి ముందు కారణం అనేది సత్తా ఒప్పుకోవాలి. కార్యంకి ఉత్పత్తికి పూర్వం ఉపాదాన గ్రహణాత్, కొండ తయారు చేయడానికి ఉపాదాన కారణమైనటువంటి మట్టిని తీసుకుంటాడు కానీ మరొకటి ఏది తీసుకోడు. ఇప్పుడు ఒక కొండ తయారు చేయాలంటే మట్టినే తీసుకోవాలి. మట్టి కొండ అవుతుంది మట్టిని తీసుకుంటే. అలాగే పిండి తీసుకున్నాం అనుకో పిండి కొండ అవుతుంది. అలాగే బంగారం తీసుకుంటే బంగారు కొండ అవుతుంది. దానికి ఉపాదానాన్ని బట్టి దాంట్లో ఉన్నటువంటి కార్యాన్ని చూస్తాడు చేసేవాడు. దీనితో మనకు కావలసినటువంటి వస్తువుని తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి కొండ చేయాలని వస్త్రాన్ని తీసుకొచ్చి చేస్తే కొండ అవ్వదు. అది వస్త్రం ఇప్పుడు ఉపాదానం ఏదైతే ఉందో దాన్ని బట్టి కార్యం ఉంటుంది అక్కడ. అంతేగాని మనం కొండ తయారు చేయాలని వస్త్రాలు తీసుకొచ్చి చేస్తే అది కొండ అనిపించుకోదు, కొండ అవ్వదు. అది కొండ తయారీ దానికి అనుకూలమైనటువంటి ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆభరణాన్ని తయారు చేయాలనుకో బంగారాన్ని తీసుకొచ్చి వేయాలి. ఇప్పుడు ఆభరణం తయారు చేయడం బంగారం మాత్రమే తీసుకుంటారు కానీ మరొకటి నీటిని తీసుకొచ్చో లేదంటే గాలిని తీసుకొచ్చో లేదంటే దాంట్లో వస్త్రాలు తీసుకొచ్చో ఆభరణాలు చేయరు ఇక్కడ. అందుకే ఉపాదాన అగ్రహణాత్ అంటున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఉపాదాన గ్రహణాత్ చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే దానికి ఉదాహరణగా కార్యంకి సమానమైనటువంటి సమానమైన సంబంధం కలిగినటువంటి దాన్ని మాత్రమే తీసుకుంటారు. సంబంధ కారణాన్ని మాత్రమే తీసుకుంటేనే, కార్యానికి సమానమైన సంబంధం కలిగినటువంటి కారణాన్ని తీసుకుంటే మాత్రమే అక్కడ కార్యం అవుతుంది. ఇప్పుడు నూనె ఉంది. ఒక నూనెని తయారు చేయాలని దానికి సంబంధించినట్టు వెనకాల మరొక బీజం ఉంటేనే సాధ్యం అవుతుంది. అది నూనె తయారు చేయాలంటే దానికి సంబంధించినటువంటి బీజాలు ఉంటేనే, సమానమైనటువంటి బీజాలు. ఇది కార్యం. నూనె అనేటువంటి కార్యం అయితే దానికి సంబంధించినటువంటి బీజం ఏదైతుందో కారణం అవుతుంది. దాని నుంచే కదా ఉత్పన్నం అయ్యేది. ఆ విధంగా అనమాట. దానికి సమానమైన సంబంధం కలిగి ఉన్నటువంటిది మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే ఇంకోటి ఏమని చెప్తున్నాడు, శక్తస్య శక్తః కారణాత్ సర్వ సంభవాద్ అన్నాడు. ప్రతి ఉపాదాన కారణం నుండి అన్ని కార్యాలు సిద్ధం అవ్వదు. మట్టితో కొండ తయారు చేసినట్లుగా మనము నీటితో కొండ తయారు అవ్వదు కదా. అందుకే సర్వ అసంభవాత్ అన్నాడు. అన్ని చోట్ల కూడా అది సాధ్యమవుతుంది. సమానమైనటువంటి సంబంధం కలిగినటువంటి మాత్రమే సాధ్యమవుతుంది. కుమ్మరివాడు మట్టిలో కొండకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితిని చూసి కొండను తయారు చేస్తాడు. అదే నీటిలో కొండకు సంబంధించిన అనుకూలమైన స్థితి ఉండదు కనుక కొండను తయారు చేయలేడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీటిని తీసుకుని కొండ తయారు చేయడం అనేది సాధ్యం కాదు కనుక సమానమైనటువంటి స్థితిలో ఉండేటువంటి మాత్రమే ఉపాదానాలు తీసుకుని
సాధ్యమవుతుంది. ఉపాదానాలు తీసుకుని వస్తువును తయారు చేయటం. అందుకే శక్తస్య శక్త కారణాత్ అన్నాడు. అంటే కారణము ద్వారా కార్యము తయారవుతుంది. శక్త అంటే కార్యము, శక్య అంటే కార్యము, శక్త అంటే కారణము. అందుకే విశేష కారణము ద్వారా విశేష కార్యం అవుతుంది. ఒక విశేష కారణం ద్వారా విశేష కార్యం సాధ్యమవుతుంది. ఉదాహరణకి మట్టి కొండ మట్టితోనే తయారు చేయబడుతుంది, వేరే వస్తువుల ద్వారా సాధ్యం కాదు అని చెప్తున్నాడు. కారణభావాచ ఏ కార్యం అయితే సిద్ధమవుతుందో అది కారణాత్మకం అవుతుంది. ఎందుకని ఒక ఒక పండు తయారైంది అంటే పండులో చెట్టుకు సంబంధించినటువంటి బీజాంశం ఉంటుంది. చెట్టుకు సంబంధించిన అంశ బీజ రూపంలో ఉంటుంది. అలాగే ఒక కార్యం ఉంది అంటే దానికి మూలమైనటువంటి అంశతోనే ఇది తయారవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కార్యము కారణ స్వరూపం అవుతుంది. కార్యం ఏమవుతుందంటే కారణం యొక్క స్వరూపం. ఇప్పుడు చెట్టు కార్యమైతే దానికి కారణం ఏంటి? మూలము, బీజము. ఆ యొక్క కారణాత్మకం అవుతుంది. ఏ కార్యం అయితే ఉందో అది కారణాత్మకం అవుతుంది. కార్యమైతే ఏ కార్యమైతే సిద్ధం అవుతుందో, ఏదైతే కార్యం సిద్ధం అవుతుందో ఒకటి కార్యంగా అది కారణాత్మకం అవుతుంది. దానిలో ఉన్నటువంటిది అస్తిత్వం దీనిలో ఉంటుంది. అందుకే కార్యము కారణ స్వరూపం అవుతుంది. ఇక్కడ అదే చెబుతున్నాడు. కార్యము నాశనం అయితే దానికి ఉపాదాన కారణంలో లయమైపోతుంది, కలిసిపోతుంది. అందుకే ఇక్కడ కొండ నశిస్తే ఏమవుతుంది? దాని యందు నలిమవుతుంది. అలాగే పంచభూతాత్మకమైనటువంటి ఈ జగత్తు ప్రళయకాలంలో ఏమవుతుంది? పంచభూతాలు మళ్ళా మూలమైనటువంటి పంచతన్మాత్రలు మళ్ళీ అహంకారం మళ్ళీ మహత్తు మూల ప్రకృతి యందు లయమవుతుంది. అదే చెప్పాడు దీంట్లో. సత్తా అనేది ఎప్పటి మార్పు అనేది, అంటే సత్తా అనేది ఎప్పటికీ మార్పు అనేది ఉండదు. బాహ్యమైనటువంటి నామ క్రియా విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మార్పు చెందుతాయి. ఇది చెబుతున్నాడు. జగత్తుకు బ్రహ్మ కారణమైతే ప్రళయకాలంలో ఏమవుతుంది? అది జగత్తు ప్రళయకాలంలో ఏమవుతుంది? బ్రహ్మ యందే లయమవుతుంది. జగత్తుకి కారణము బ్రహ్మ అయితే ప్రళయకాలంలో బ్రహ్మ యందే లయమవుతుంది. అలా కాకుండా జగత్తుకి ప్రకృతి కార్యమైతే, ప్రకృతి కార్యమైతే అప్పుడు జగత్తు ప్రళయకాలంలో ఏమవుతుంది? ప్రకృతి యందే లయమవుతుంది. ప్రకృతి ప్రళయకాలంలో జగత్ ఏదైతే ఉందో ప్రకృతికి కార్యమైతే ప్రళయకాలంలో ప్రకృతి ఏమవుతుంది? జగత్ ఏమవుతుంది? జగత్ అంటే జన్మించి మరణించేది ఏదైతే ఉందో దాన్ని జగత్ అన్నాం. ఇదేమవుతుంది? ప్రళయకాలంలో మళ్ళా ఇది నశించినప్పుడు ప్రకృతి యందే లయమవుతుంది. ఎందుకని? ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది కనుక. ఈ విధంగా మనకి శక్తస్య శక్తః అనేది దీంట్లో అసద్ అనేటువంటిది 9వ కారికలు ఏమని చెప్పాడంటే అసత్తు నుంచి ఎప్పుడూ కూడా కార్యం ఉత్పన్నం అవదని, అసత్తు కారణము ద్వారా ఉపాదానం గ్రహించవచ్చు. అంటే అసత్తు ఏదైతే ఉందో అసత్ అకారణాత్ అంటే అసత్ అనేది ఎప్పుడూ కూడా కారణం, అసత్తుకు అనేది కారణం అనేది ఉండదని చెప్పి, అలాగే ఉత్పత్తికి పూర్వం కార్యముకు సత్తాగా చెప్పాడు. అందుకే దీంట్లో ఈ విధంగా కారకముకు సత్తు అవ్వాలి, సత్తు అవ్వాలి.
అసత్తు అవ్వకూడదు. అంటే కారకం అనేది సత్తు అవ్వాలి కానీ అసత్తు అవ్వకూడదని చెప్పడానికి ఇది చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు దీంట్లో వ్యక్తం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అవ్యక్తం అంటే ఏమిటి, దాని లక్షణం ఏమిటి అనేటువంటి వ్యక్త అవ్యక్త లక్షణాల గురించి చెప్తున్నాడు. వ్యక్తం అంటే కనబడటము, అవ్యక్తం అంటే కనబడనటువంటి దాన్ని మనకు చెప్పాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం. వ్యక్తం అంటే కనబడేటువంటి కార్యం అనమాట, ఘటపట అది. అలాగే అవ్యక్తము అంటే కనబడినటువంటిది మూల ప్రకృతి. దాని గురించి మనకి ఈ యొక్క 10వ కారికలో చెప్తున్నాడు దీని గురించి. దీన్ని మనము మరొక క్లాస్లో మనం చెప్పుకుందాం వివరంగా. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.